డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ హైకమాండ్ యూటర్న్ తీసుకుందా? హరిహర వీరమల్లు సినిమా విషయంలో నేతలకు ముందే ఆదేశాలు ఇచ్చిందా? ఇన్నాళ్ళు పవన్ను టార్గెట్ చేసిన వైసీపీ నేతలకు జగన్ ఏం చెప్పారు? పవన్ విషయంలో జగన్ నిర్ణయం మార్చుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారానికి దూరమై ఏడాది దాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని కూటమి పార్టీలు చిత్తుగా ఓడించాయి. మొత్తం 175 సీట్లకు వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఓ కారణంగా చెబుతున్నారు. అప్పట్లో వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్పై ఇష్టం వచ్చినట్టు తూలనాడారు. వ్యక్తిగత ఆరోపణలతో విరుచుకుపడ్డారు. కానీ వైసీపీ నేతల నుంచి జాలువారిన పరుష పదజాలమే వారిని అధికారంలోకి దూరం చేసిందన్న టాక్ ఉంది. అందుకే పవన్ విషయంలో వైసీపీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ విషయంలో నెగిటివ్ టాక్ చేయవద్దని వైసీపీ నేతలకు ఆ పార్టీ హైకమాండ్ ఆదేశించినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే తమకే నష్టం జరుగుతుందని జగన్ భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ జగన్ వైఖరి మార్చుకున్నట్టు సమాచారం. ఇప్పటికే పవన్ గురించి సానుకూలంగా లేదా వ్యతిరేకంగా మాట్లాడవద్దని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. గతంలో పవన్ను టార్గెట్ చేయడం వల్లే గత ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయామని జగన్ ఆలస్యంగా గుర్తించారని టాక్. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం వల్ల తమ సామాజిక వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయనతో గొడవ అనవసరమని వైసీపీ కాపు బలిజ ముఖ్య నాయకులు జగన్కు వివరించినట్టు తెలిసింది. వారి అభిప్రాయంతో జగన్ కూడా ఏకీభవించారని సమాచారం. అందుకే పవన్ విషయంలో రోజా లాంటి ఒకరిద్దరు నాయకులు మినహాయిస్తే ఎవరూ ఎక్కువగా మాట్లాడడం లేదు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం తర్వాత పవన్ నటించిన సినిమా హరిహర వీరమల్లు విడుదలైంది. ప్రమోషన్లో భాగంగా పవన్ రాజకీయాలు మాట్లాడడంతో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అయితే అధికారికంగా వైసీపీ బాధ్యులెవరూ ఆ సినిమాపై మాట్లాడొద్దని జగన్ నుంచి ఆదేశాలు వెళ్ళినట్టు తెలిసింది. అందుకే ఈ సినిమాపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పాజిటివ్ ట్వీట్ చేశారు. ఆ సినిమాపై అందరూ అనుకున్నట్టు కాకుండా భిన్నమైన టాక్ రావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ పవర్ను వైసీపీ ఆలస్యంగా గుర్తించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ పవన్ను విమర్శిస్తూ వెళితే అధికారం రాదనే ఆలోచనలో జగన్ ఉన్నారట. అందుకే పవన్ పేరు ఎత్తకుండా కేవలం సీఎం చంద్రబాబునే టార్గెట్ చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. చూడాలి మరి పవన్ విషయంలో వైసీపీ నేతలకు ఎంత మేర వర్కౌట్ అవుతుంది.